నమస్కారం ఐటీవీ వార్తలకు స్వాగతం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాకతో జనాలతో దద్దరిల్లిన పుంగనూరు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటన భాగంగా నేడు పుంగనూరు పట్టణానికి రావడం జరిగింది. రోడ్డు షోలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజలకు అభివాదం చేస్తూ గోకుల్ సర్కిల్ నందు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మీ అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని, రాబోవు ఎన్నికల జనసేన పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఎల్లప్పుడూ పార్టీ నాయకులు కార్యకర్తలు అండగా ఉంటానని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ చేశారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు మంగళహారతి ఘనంగా స్వాగతం పలికారు. జనసేన నాయకుడు శివప్ప నాయుడు పవన్ కళ్యాణ్ గజమాలతో సన్మానించారు. జాతీయ రహదారి పొడవున పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరోపై ఉన్న అభిమానాన్ని వారు ఘనంగా చాటుకున్నారు. రోడ్డు షో విజయవంతం కావడంతో జనసేన నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శివప్ప నాయుడు, పగడాల రమణ, చిన్న రాయల్, హరి, గంగాభీం, శివకుమార్ రెడ్డి, చందు తదితర జనసేన సైనికులు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.
వాళ్ళ ముగ్గురిని తిప్పున్నాను. శనివారం సందర్భంగా శ్రీ శని మహాత్మునికి తైలాభిషేకం. नमः शिवाय शांताय नमः सोमाय संभवे अमृतेशाय देवाय महादेवाय ते नमः काकस्वराय विद्महे खड्गहस्ताय धीमहि तन्नो गणेश्वरस्वामी प्रचोदयात् नीलाञ्जनसमावासं रविमुखाग्निं समर्पयामि मध्ये मध्ये स्वागोदकं समर्पयामि मुखाम्बुजे आसने समर्पयामि. దర్శనం చేసుకునే అవకాశం వేసేయండి. హారతి తీసు తలలు చూసి పెట్టండి మా తీర్థం ఇస్తారా తీసుకోకండి. ముఖ్యమంత్రి చంద్రబాబు చేయబోయే జలహారతి కార్యక్రమాన్ని
స్థల పరిశీలన చేస్తున్న జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. 4వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా పుంగనూరు పర్యటనలో జలహారతి కార్యక్రమాన్ని ప్రారంభంలో భాగంగా స్థలం పరిశీలించిన నిమిత్తం నేడు జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న సింగిరిగుంట గ్రామానికి విచ్చేసి జలహారతి మరియు సభ ఏర్పాట్లకు స్థలం పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, డిఎస్పీ, సిఐ సిబ్బంది మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది. లోపల పెట్టినట్టు పడిపోతున్నారు. కొన్ని కుంభాలు ఏదైనా ఉంటే ఈ పక్క రైట్ సైడ్ బ్యాంక్ లో ప్లస్ ఆపోజిట్ బ్యాంక్ కూడా మార్కెట్ చేస్తారు. దాని దగ్గర నార్మల్ బాగుంది. ఉన్నాయి కదా పైపులో వేసుకుంటే ఇటైతే మనకి విత్తు తక్కువ ఉంది సార్. ఇదే చాలండి. కరెక్ట్ సార్ పొజిషన్ ఎట్లా 4000కి అయిపోతుంది సార్. ఓకే 3,00,000 బైండోవర్ కేసులకు వైసీపీ నాయకులు భయపడకండి. మాజీ రిట్ క్యాప్ ఎన్ రెడ్డప్ప. బైండోవర్ కేసుల పేరుతో వైసీపీ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం నేడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నరసింహులు ఛాంబర్లో నియోజకవర్గ వైసీపీ నాయకులు సమావేశం కావడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ లిట్ క్యాప్ ఎన్ రెడ్డప్ప మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను, నాయకులను బైండోవర్ కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తుంది. అలాంటి వాటికి భయపడాల్సిన అవసరం వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు లేదని అన్నారు. బైండోవర్ ఉన్న కార్యకర్తలను స్థానిక నాయకులు అండగా ఉండాలని కోరారు. పట్టణ బూత్ కమిటీ మేనేజర్ అమ్ము, ఎంపీపీ నరసింహులు, కోఆప్షన్ మెంబర్ ఖాదర్ బాషా, మున్సిపల్ కార్మికుల నాయకుడు ఫక్రుద్దీన్ షరీఫ్, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైకాపా కార్యకర్తలందరినీ కూడా సుమారు కొన్ని లీడర్లందరినీ తీసుకొచ్చేసి బైండ్ ఓవర్ చేసుకుంటున్నారు. ఒక పైన కేసు కౌంటర్ ఇదివరకు ఎక్కడైనా ఉండింటే వాళ్ళు ఒకవేళ తీసుకొచ్చి పెట్టుకున్నా కూడా దానికి మేము కోఆపరేట్ చేయాల్సిన మాత్రం మా పైన ఉంది. కానీ ఉద్దేశపూర్వకంగానే మా కార్యకర్తలు చెప్పే విధం ఏంటంటే ప్రత్యేకించి ఏ బూతుల్లో ఏ పొలిటికల్గా ఏజెంట్గా పెట్టుకోనుకుంటున్నారో, బూత్ కన్వీనర్ ఉన్నారో ఆ వాటి వారు ఎక్స్ సర్పంచులను పెద్ద పెద్ద వారిని వాళ్ళందరూ తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ చేసుకుంటున్నారు. మేము రేపు పొద్దున్న ఎలక్షన్లో ఏ విధంగా మేము జరుపుకోవాలి, ఏ విధంగా మేము ఏజెంట్లు పెట్టుకోవాలి అని భయభ్రాంతులు పూర్తి చేస్తున్నారు పోలీసులు. మేము పర్సనల్గా ఇదివరకే సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ కానీ అందరినీ కూడా ఈ విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినాము. కానీ వాళ్ళు ప్రభుత్వం చెప్పినట్టు మేము చేస్తున్నాము, అందులో మీకేం ఎట్లా జరుగుతున్న జిల్లాలో మేము కూడా చేస్తూ ప్రత్యేకంగా మేము చేయడం లేదు అంటున్నారు. ఈ విషయాన్ని మేము మన గౌరవనీయుల పెద్దలు, మన స్థానిక శాసనసభ్యులు కూడా ఈ విషయం తెలియజేసినాము. మేము నిజంగానే పోలీసు వాళ్ళు ఈ విధంగా భయపడుతున్నారు కాబట్టి, ఓటర్లు భయపడుతున్నారు కాబట్టి, రేపు ఎలక్షన్ పోలింగ్ రోజున వీళ్ళు ఏజెంట్ల కూర్చునేందుకు భయపడుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాము. ఇప్పుడు ఆర్ఓ గారిని, సిఐ గారిని కలుస్తున్నాము. దయచేసి అక్రమంగా, అన్యాయంగా ఏ సంబంధము లేని వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు ఊర్లోకి వెళ్ళి తీసుకురావడం అన్యాయము. ఈ విధమైన పద్ధతి పాటిస్తే ఖచ్చితంగా దీనికి పోలీసు వారే బాధ్యత వహించవలసి ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాము. ఎక్కడైనా కంటెస్ట్ చేసుకోవచ్చు, కానీ మీకు అందరికీ తెలుసు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో ప్రతి సంవత్సరము గుళ్ళు, గోపురాలకు, చర్చిలకు కాను 2 కోట్ల రూపాయలు ఇస్తున్న విషయం మీకు అందరికీ ప్రెస్ వాళ్ళకు తెలుసు, ఇక్కడ వచ్చిన అందరికీ తెలుసు.
ఇవి 5 ఏళ్ల కల్లా సుమారు 10 కోట్ల రూపాయలు ఉచితంగా సొంత డబ్బు ఇస్తున్నాడు ఆయన. కానీ ఇప్పుడు వచ్చే వ్యక్తులు ఏంటంటే ప్రభుత్వం మేము ప్రతిపక్షంలో ఉన్నాం, పాలకపక్షంలో లేము. వచ్చిన వాళ్ళ ప్రజలను ఓటర్లను మభ్య పెడుతున్నారు. ఇంతవరకు ఉన్న లీడర్లు ఏమీ చేయలేదు, ఏమీ పట్టించుకోలేదు. ప్రజలకు మేము స్వర్గలోకం ఇక్కడే చూపించేస్తాము, మీరు ఓట్లన్నీ మాకు వేయండి అనేది చాలా వాళ్ళను ఎన్నెన్నో ఆకర్షణ పథకాలు చెప్తూ వాళ్ళ మైండ్ను డైవర్ట్ చేస్తున్నారు. కాబట్టి మనమందరూ కూడా మన కార్యకర్తలను కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్పే విషయాలను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉండాలి. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమిక్ పాఠశాల నందు డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్ కార్యక్రమం. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో సైన్స్ ఫేర్ ను డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ మంజులారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా 6 నుంచి 10వ తరగతి వరకు చెందిన విద్యార్థులు ప్రతి ఒక్కరూ సైన్స్ ఫేర్ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా భౌతిక, రసాయనిక, సాంఘిక, సామాజిక పరిస్థితుల గురించి విద్యార్థులు ఎంతో సుందరంగా నమూనాలను తయారు చేసి ప్రదర్శనలో పెట్టారు. ఈ సందర్భంగా డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెతికి తీసేందుకే సైన్స్ ఫేర్లు, టాలెంట్ టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఏటా పాఠశాల విద్యార్థులు టాలెంట్ టెస్ట్, సైన్స్ ఫేర్లను పాటు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి టాపర్స్ గా నిలుస్తున్నారని కొనియాడారు. సైన్స్ ఫేర్ లో పాల్గొన్న విద్యార్థులను ప్రదర్శనలను పరిశీలించేందుకు వచ్చిన తల్లిదండ్రులు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జగదీష్, మునిరత్నం, మోహన్ కృష్ణ, దొరబాబు, శ్రావణి, మానస, రెడ్డమ్మ, గాయత్రి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాలువ చెన్నైకి నీళ్లు పోయేది, గాలేరు నగిరి మన పుత్తూరు సైడ్ ఒకటి వస్తుంది కదా, గాలేరు నగిరి, కేసీ కెనాలు, బ్రహ్మంగారి మఠం, ఇవన్నీ కూడా మనం శ్రీశైలమే, కృష్ణానది పైనే మనకు ఏపీలో 70% ఆనకట్టలు మనకు మేలు జరుగుతున్నాయి. గోదావరి అనేది అవి పట్టి సీమ, అక్కడ తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి, అక్కడ మన చిత్తూరుకు వాటర్ వచ్చేది శ్రీశైలం, కృష్ణానది వాటర్. కృష్ణా ఆ వాటర్ బాల్ ఎన్ని గంటల కింద పడతారు, గ్రావిటేషన్ ఫోర్స్ వాటర్ పైన మొత్తం ఉంటుంది కాబట్టి అది తిరిగేదానికి ఛాన్స్ ఉంటుంది, అది కింద పడకుండా ఉంటుంది కాబట్టి. పండుగల పాఠశాలలో వార్షికోత్సవ సంబరాలు. నేడు పుంగనూరు మండలం ప్రాథమికోన్నత పాఠశాల మాగాండ్లపల్లి పాఠశాల నందు పాఠశాల వార్షికోత్సవం మరియు 8వ తరగతి విద్యార్థులకు వీడుకోలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారిని లీలారాణి హాజరు కావడం జరిగింది. పాఠశాలను సుందరంగా అలంకరించి విద్యార్థులు ఆకర్షణీయమైన దుస్తులతో హాజరు కావడం జరిగింది. కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆస్మా బేగం అధ్యక్షన నిర్వహించడం జరిగింది. పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు వీడుకోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నందు ఎంఈఓ లీలారాణి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ సభ్యులు, గ్రామస్తుల సహకారం బాగుందని, రాబోయే విద్యా సంవత్సర విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని తెలిపారు. విద్యార్థులు అందరూ చక్కటి క్రమశిక్షణ నేర్చుకోవాలని తెలిపారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సరిత, దీప, వంశీప్రియ, ఎస్ఎంసి చైర్మన్ అరుణ, సిఆర్పిలు నారాయణస్వామి, శ్రీనివాసులు, గ్రామస్తులు శ్రీరాములరెడ్డి, ప్రకాష్ రెడ్డి, రమేష్ పాల్గొన్నారు. ఎంత మీ డాన్స్ చూడాలనే ఎంత ఆశపడతా అన్నారు. అట్లాంటిది మీరు పెద్ద అయ్యాక మంచి స్థాయిలో ఉంటే వాళ్ళకి ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎలా అయిపోతా ఉంది అంటే విద్య అనేది కేవలము జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు, జీవితమే విద్య అలా అయిపోతా ఉంది. అంటే మీరు పాఠశాలకు వచ్చినారు అంటే పాఠశాలలో చదువుతో పాటు ఆటలు, పాటలు అన్నీ కూడా నేర్చుకుంటా ఉన్నారు. ఈ స్థాయిలో మీరు స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్, ఈ టైంలో మీరు ఏ విధంగా ఉంటారో వాటిని బట్టి మీ జీవితం అనేది నిర్ణయించబడుతుంది.
ఇప్పుడే మేడం వాళ్ళు చెప్పినారు మీకు ఒక ప్లాన్ అనేది వేసుకోండి, లైఫ్లో ప్రణాళిక అని ఉన్నింది అంటే మీరు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అనేది. మీరు ఇక్కడ చదవడము కేవలం మార్కుల కోసం మాత్రమే కాదు, మార్పుల కోసం కూడా చదవాలి. 4వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి ప్రతి ఒక్క సంఘమిత్రులు రావాలి. ఏపీఎం హరికృష్ణారెడ్డి. మిగతా ఇతర ప్రోగ్రాంలు ఉన్నాయి, చిన్నూరు బయటి పదంతా. సో చిప్పిలిలో ప్రోగ్రామ్ అయిపోతే మన పాటు మనం ఇంట్లోకి వచ్చేవచ్చు. మనం ఎక్కడ పునూరు గణేష్ ఎక్కడ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు అలాట్ చేసిన బస్సుల్లో మార్నింగ్ టిఫన్ లంచ్ 2 కూడా మేమే అరేంజ్ చేస్తాం. ఎందుకంటే 7 గంటలకు మీరు బయలుదేరి నాకు 8:30 ఇక్కడ అటెండ్ అయితేనే 9 అంతా సీఎం వచ్చేస్తున్నారు. ఎగ్జాక్ట్ 9 నుంచి 10 ఇది లేదు కాబట్టి లాంగ్ డిస్టెన్స్ ఉండే కాబట్టి మా పొంగనూరు మండలానికి అలాట్ చేసిన 15 బస్సులతో స్వయం సహాయక సంఘ సభ్యులందరూ కూడా విచ్చేసి ప్రోగ్రాంను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా డిఆర్డీఏ పరిధిలో సీఎం గారి విజిట్ను దృష్టిలో ఉంచుకొని పుంగనూరు క్లస్టర్కి సంబంధించి 5 మండలాల్లో మన పుంగనూరు మండలానికి సుమారు 15 బస్సులు కేటాయించడం జరిగింది. ఎవరైతే కొత్తగా న్యూ మెంబర్స్ కూడా పసుపు కుంకుమ, కొంతమంది మిస్ అయిన మెంబర్స్ కూడా పసుపు కుంకుమ వచ్చింది, వాళ్ళని కూడా మనము ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం గారి ప్రసంగాన్ని వినాలనే ఉద్దేశంతో ప్రాజెక్టు నిర్దేశించిన మేరకు మనం 15 బస్సుల్లో కూడా జాగ్రత్తగా వాళ్ళ మహిళా సంఘ సభ్యులు జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్లకు అవసరమైన భోజన సదుపాయం కూడా కల్పించబడుతుంది. 4వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాకను ప్రజలందరూ విచ్చేసి విజయవంతం చేయాలని కోరిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గణేష్ రెడ్డి, సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి. అందరికీ నమస్కారం. 4వ తేదీ సోమవారం మన పుంగనూరు కాన్స్టిట్యున్సీకి సింగరగుంట దగ్గర పుంగనూరు రూరల్ ఇక్కడికి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రోగ్రాం మనము జలహారతి ప్రోగ్రాంకి వస్తున్నారు. ముఖ్యంగా అందరి నివారణలు మనకు పుంగనూరుకు రావడం అనేది ఒక అదృష్టము. ఈ కరువు ప్రాంతానికి రైతు సోదరులకు అందరికీ ఆదుకోవడానికి ముఖ్యంగా పుంగనూరు ప్రాంత చుట్టుపక్కలంతా ఈ నీటి దాహం తీర్చడానికి, అదేవిధంగా మనకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఈ అందరినీ నీళ్ళు ద్వారా మనకు రైతు సోదరులకు అందరికీ ఎంత మేలు జరుగుతుందో. అన్నదాత సుఖీభావ ద్వారా, అదేవిధంగా రైతు రుణమాఫీ ద్వారా అటు నీళ్లు కూడా రావడం అనేది రైతులకు అందరికీ ఒక ఆనందమైన పండగ. సోమవారం అంటే మనకు శివరాత్రి రోజు. ముఖ్యంగా మనం ఈ జలహారతి రోజు పుంగనూరు పట్టణ ప్రజలు కానివ్వండి, పుంగనూరు కాన్స్టిట్యున్సీ మొత్తం అందరూ కూడా 10 గంటలకంతా జలహారతి దగ్గరికి అక్కడికి ఖచ్చితంగా మీరు అందరూ హాజరు కావాలా. ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, రైతు సోదరిమణులు, ముఖ్యంగా మన మైనార్టీ సోదరులు అందరూ కూడా మనం చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి తప్పకుండా జలహారతికి ఒక పండుగ వాతావరణంలో రావాల్సిందిగా కోరుచున్నాము. సోమవారం ఉదయం 10 గంటలకు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆంధ్రీనీవా కృష్ణా జలాలకు జలహారతి కార్యక్రమానికి మన పొంగనూరు కాన్స్టిట్యున్సీకి పొంగనూరు రూరల్ మండలంలో సింగిరిగుంట గ్రామానికి ఉదయం 10 గంటలకి అక్కడ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎందుకంటే ఈరోజు మన ప్రాంతానికి నీళ్లు రావడం గొప్ప వరం. ఈరోజు పడమటి తాలూకాలకంతా కూడా ఎక్కడో కృష్ణా జలాలను తీసుకొచ్చి మన పొంగనూరు ప్రాంతం పైన కూడా ఈరోజు రైతులను ఆదుకునేదానికి ఈ కార్యక్రమం ఆయన చేపట్టినారు, పూర్తి చేసినారు. ఈయన హయాంలోనే పూర్తి చేశారు. గతంలో రామారావు గారు శంకుస్థాపన చేసినటువంటి ఆంధ్రీనీవా కాలువకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి అందరూ రైతులు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతు మిత్రుడు. గతంలో వాళ్ళు ఎన్ని నిందించినా కూడా ఈరోజు రైతులకు ప్రత్యక్షంగా ఉపయోగపడుతూ ఉండేది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీని అందరూ గుర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కరెంటు సమస్య కానీ, అదేవిధంగా
అన్నదాత సుఖీభాగ్య డబ్బులు ఇవ్వడం కానీ, సకాలంలో విత్తనాలు పంపిణీ చేయడం కానీ, గతంలో అయితే శనక్కాయలు పంపిణీ చేసేటప్పుడు క్యూల్లో సమస్యలు పడి పోలీసులు లాఠీ చార్జ్ చేసేటువంటి సందర్భం గత కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఈరోజు ఎక్కడికక్కడ సకాలంలో ఇవ్వడం, డ్రిప్పు వాళ్ళకి సబ్సిడీల కింద ఇవ్వడం, రైతు మిత్రుల కింద, రైతు ఏజెన్సీల కింద కూడా ట్రాక్టర్లన్నీ కూడా వాళ్ళకందరూ కూడా పంపిణీ చేయడం కూడా ఈరోజు జరుగుతూ ఉందంటే తెలుగుదేశం పార్టీలోని ఈ కార్యక్రమం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సోమవారం, మరి ఈరోజు ఆయన రావడం కూడా సోమవారం. ఆ రోజు ముఖ్యంగా కూడా శివరాత్రి, శివుడికి ఒక పండుగ చేసుకుంటా ఉన్నాం. ఆనాడు శివరాత్రి గంగ పూజ రోజు, అంటే ఎంత మనకు ప్రాయస్తమైనటువంటి దినమైన మనం అందరూ కూడా గుర్తించాలి. గంగకు పూజ చేస్తూ ఉన్నాం. శివునికి ప్రీతిప్రాప్తంగా ఉండేటువంటి గంగమ్మ తల్లి శివుని శక్తిపైన ఉంటుంది. ఆ నీటిని ఈరోజు తీసుకొచ్చి అపర భగీరథుడి మాదిరిగా కూడా ఈరోజు ఆయన ఈ ప్రాంతానికంతా గంగమ్మను తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా కూడా చల్లగా చేసే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. దిగి అక్కడే సిగిరిగుంట కాడే ఉంటుంది, అక్కడే జలహారతి కార్యక్రమం, అక్కడే పబ్లిక్ ప్రజలను ఉద్దేశించి కూడా, రైతులను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగిస్తారు. కాబట్టి దయచేసి అందరూ కూడా రావాలా. ముఖ్యంగా కూడా ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎక్కడికక్కడ బాధ్యత తీసుకొని ఆయా గ్రామాల నుంచి కూడా అందరికీ రైతు సోదరులందరికీ తెలియజెప్పి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కూడా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన ఎన్నో నిందలేశారు. అవన్నీ కూడా గాలి నీటి మూటల మాదిరిగా ఉన్నాయి. నీటిని ఎట్లా మూట కట్టలేమో, గాలిని ఎట్లా మూట కట్టలేమో వాళ్ళ మాటలు కూడా ఈరోజు అన్నీ కూడా సవిసిపోయినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులే ఈరోజు అన్నీ కూడా శాశ్వతంగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు కానీ, ఉమామహేశ్వరరావు గారు కానీ, నీటిపారుదల శాఖ మంత్రి, జిల్లా నుంచి అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ వస్తారు. ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ హరీషారెడ్డి గారు, సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఈ మీడియా ముఖంగా కూడా అందరినీ కోరుకుంటూ జై హింద్, జై జన్మభూమి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి టీవీ వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.